సత్య టాక్స్కి స్వాగతం. నేను సిహెచ్వివి సత్యనారాయణ. నేను ఇప్పుడు చెప్పబోయే వార్త మీ అందరికీ బాధ కలిగించవచ్చు, కానీ అది కఠిన నిజం. ఇప్పుడు దేశవ్యాప్తంగా మనం ఇప్పుడంతా కూడా సాఫ్ట్వేర్ రంగం మీదే మన ఆర్థిక వ్యవస్థ అంతా ఆధారపడి ఉంది. మన ఎక్స్పోర్ట్స్ కానీ, మన లైఫ్ స్టైల్ కానీ, మన రియల్ ఎస్టేట్ కానీ అన్నీ కూడా సాఫ్ట్వేర్ రంగం మీదే ఆధారపడి ఉంది. అయితే ఇప్పుడు సాఫ్ట్వేర్ టెక్నాలజీ నిపుణులు చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే టీసీఎస్లో 12,000 మందిని 15,000 మందిని తీసేయటం జరిగిందో, అదే ఐటీ శాఖం ముగిసిందని చెప్తున్నారు. అది ఐటీ శాఖం ముగియటానికి అదొక సింబల్ అని చెప్పి సింబాలిక్గా కొంతమంది నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు టీసీఎస్ అనేది ఒక పబ్లిక్ సెక్టార్ కంపెనీలాగా లక్షలాది మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించే సంస్థ ఎంప్లాయీస్ని తీసేసే పరిస్థితి వచ్చింది. అంటే దానికి కారణం ఏంటి? ఇప్పటి వరకు నడుస్తున్న విధంగా కాకుండా ఇప్పుడు టెక్నాలజీ కంపెనీస్ కానీ టెక్నాలజీలో డిస్రప్షన్ వచ్చింది. డిస్రప్షన్ అంటే ఇప్పుడు రాజమౌళి ఉన్నాడు. రాజమౌళి ఇప్పుడు బాహుబలి సినిమా తీసిన తర్వాత సినిమా బడ్జెట్లు పెరిగిపోయినాయి, గ్రాఫిక్స్ వాడటం మొదలైంది. ఆ సినిమా మేకింగ్ అనేది అసాధారణ విషయం కింద మారిపోయింది. దానికి ఏంటంటే హీరోకి ఎక్కువ డబ్బులు ఇస్తారు, మిగతా వాళ్ళ అవసరం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ టెక్నాలజీ డిస్రప్షన్ వల్ల మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆయన సినిమాలను అందుకోని పరిస్థితికి వెళ్ళారు. అదొక అంటే మనకు సమీపంగా అర్థమయ్యే ఎగ్జాంపుల్. ఇప్పుడు జరిగింది ఏంటంటే టెక్నాలజీ ఇప్పటి వరకు సాఫ్ట్వేర్ రంగంలో మనం ఏం చేసాము, ఏదో బీటెక్ చదువుకున్న పిల్లలందరూ కూడా ఏదో కోడర్స్ గానో, లేదంటే ప్రాజెక్ట్ మేనేజర్స్ గానో, లేదంటే ఆ రకమైన లో ఎండ్ జాబ్స్ అన్నింటిలో కూడా వాళ్ళు వెళ్ళారు. ఇప్పుడు దాకా సాఫ్ట్వేర్ అనేది కేవలం ఏదో కోడర్స్కి ఒక భారీ కోడర్స్ సైన్యానికి ఉపాధి కల్పించే ఒక రంగం కింద మారింది. అయితే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగ ప్రవేశంతో ఇప్పుడు వీళ్ళందరికీ లో ఎండ్ జాబ్స్ అన్నీ కూడా లక్షలాది లో ఎండ్ జాబ్స్ పోయే ప్రమాదం ఉందని చెప్పేసి నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడంటే కేవలం అంటే ఒక ఇంతకుముందు 10 మంది చేసే పని ఇప్పుడు ఒక మనిషి ఒక 10 ఏఐ ఏజెంట్స్ కలిసి చేయగలుగుతాయని చెప్పేసి ఇటీవల కాలంలో జస్ప్రీత్ బింద్రా అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణుడు చెప్తున్నాడు. అంటే దీంతో ఏంటంటే ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకున్న వాళ్ళకే ఉద్యోగాలు దొరుకుతాయి అంటే ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకున్న వాళ్ళకి, లేదా అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కంపెనీస్లో అప్లై చేయడానికి కూడా కొన్ని సందిగ్ధాలు ఉన్నాయి. అంటే ఇటీవల కాలంలో కొన్ని రిపోర్ట్స్లో చెప్తుంది ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మనం ఎంత పెట్టుబడి పెడుతున్నామో దానికి రిటర్న్ వచ్చేది ఆ రకంగా లేదు. ROI, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది చూసుకుంటారు ఏ బిజినెస్లో అయినా సరే. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆ రకంగా లేదు. కానీ ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా ఏఐ అని చెప్పేసి భారీ ఇన్వెస్ట్మెంట్లు చేయాలి. ఈ ఇన్వెస్ట్మెంట్లు చేయటానికి కావాల్సిన ఖర్చు తగ్గించుకోవాలంటే ఉన్న ఎంప్లాయీస్ని తగ్గించాలి, ఉన్న బిల్లును తగ్గించాలి. ఈ వరవడిలో అంటే ఇప్పుడు అసలు కంపెనీస్కే అసలు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మన దేశంలో చూస్తుంటే అందరూ కూడా సిఎస్సి కంప్యూటర్ సైన్స్ తప్ప వేరేది ఏమీ చదవట్లేదు. అందరూ కూడా ఏఐ అని, మెషిన్ లెర్నింగ్ అని, ఇప్పుడు అసలు ఆ రంగంలో ఏముంటుందో, ఫ్యూచర్ మార్కెట్లో ఎట్లుంటుందో, జాబ్ మార్కెట్ ఎట్లుంటుందో ఆ చదువు చెప్పే వాళ్ళకి తెలియదు, ఆ కాలేజీ నిర్వహించే వాళ్ళకి తెలియదు. అసలు ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కానీ, లేదంటే విధాన నిర్ణయాలు చేసే రాజకీయ నాయకులకు కానీ ఎంత మాత్రం తెలియదు. అంటే ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు ఒక పక్కన ఉద్యోగాలు పోతున్నాయి ఈ రకంగా, ఇంకో పక్కన $100 మిలియన్ జీతంతో ఏఐ రీసెర్చర్లను తన కంపెనీలోకి మార్క్ జుకర్బర్గ్ ఆహ్వానిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి, ఉంటే భారీ జీతం, లేదంటే ఇంట్లో కూర్చోవటం, అట్లాంటి పరిస్థితిగా ఉంది. అంటే ఇప్పుడు పరిస్థితి ఏం చెప్తున్నారంటే 2008 .com బబులు, లేదంటే 2008లో ఆర్థిక సంక్షోభం నాటి పరిస్థితులు టెక్నాలజీ రంగంలో కనిపిస్తున్నాయి. దీన్ని ఎదుర్కోవటానికి ఏంటనేది ఎవరికి ఏం తెలియదు. ఇటీవల కాలంలో హైదరాబాద్లో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో తన పిల్లాన్ని చేర్పించిన ఒక మిత్రుడు చెప్పిన విషయం ఏంటంటే,
వాళ్ళు కొంత స్కిల్స్ ఉన్నాళ్ళు ఐఐటీలు ఆడ చదువుకుని వచ్చి కొంత ఇండస్ట్రీతో టైఅప్ ఉన్నాళ్ళు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టారు. పెట్టి వాళ్ళు మొత్తం పేరెంట్స్ అందరిని పిలిచి ఒక మాట చెప్పారట, మీరందరూ అసలు సిఎస్సిలో చేరమని మీకు ఎవరు చెప్పారు, ఎందుకు చేరారో తెలుసా, దానివల్ల క్యాంపస్ రిక్రూట్మెంట్లు కానీ ఏమీ ఇంతకు ముందులాగా ఉండే అవకాశం లేదు అని చెప్పి నిర్ద్వందంగా చెప్తే వీళ్ళందరూ మొహం తేలేశారంట. ఇప్పుడు ఫ్యూచర్ ఏంటంటే, ఫ్యూచర్లో ఎవరికాళ్ళు ఏదో యాప్ తయారు చేసుకుని ఆ యాప్ ద్వారా సొంతంగా ఏదన్నా చేసుకోవటం కానీ ఇట్లాంటిది తప్ప మనకి ఇంతకు ముందే కంపెనీల్లో రిక్రూట్మెంట్లు క్యాంపస్ రిక్రూట్మెంట్లు గ్యారంటీ ఏం లేదని ఆ కాలేజ్ వాళ్ళు చెప్పారు. అంటే వాళ్ళు ఎవరో మంచి వాళ్ళు కాబట్టి చెప్పారు, మిగతా వాళ్ళు ఆ పరిస్థితి లేదు. అంటే ఇటీవల కాదు చాలా కాలంగా జరుగుతుంది ఏంటంటే, ఇండియాలో విద్యా వ్యవస్థలో కూడా ప్రతి వాళ్ళు అంటే ఇంజనీరింగ్లో ఎలక్ట్రానిక్స్ చదివిన వాళ్ళు, సివిల్ చదివిన వాళ్ళు, మెకానికల్ చదివిన వాళ్ళు, ఎలక్ట్రికల్ చదివిన వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ చదివిన వాళ్ళు అందరూ కూడా సాఫ్ట్వేర్ వైపే వెళ్ళిపోవటం వల్ల ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మనకు కేవలం ఆ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనే మార్కెట్ ఇప్పుడు దెబ్బతింటే, దాంట్లో ఎంప్లాయ్మెంట్ జాబ్ మార్కెట్ దెబ్బతింటే మనకు ఆల్టర్నేటివ్ లేకుండా పోయింది. ఇప్పుడు మనం చిప్ ఫౌండరీలు పెడతాము, తైవాన్కి పోతాము, ఇవన్నీ మాట్లాడుతున్నారు. మరి గతంలోనే ప్రభుత్వాలు మన దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ చదివిన వాళ్ళు, లేదంటే ఎలక్ట్రికల్ చదివిన వాళ్ళు ఇప్పుడు ఈ చిప్ మేకింగ్కి లేదంటే హార్డ్వేర్ మేకింగ్కి వీటికి సంబంధించిన పరిశ్రమలు ట్రైనింగ్ ఇవ్వటము, వాటికి సంబంధించిన పరిశ్రమల గురించి ఆలోచించకపోవటం వల్ల మనం ఇట్లాంటి పరిస్థితికి వచ్చింది. అంటే మనం ఏదో ఈ Y2K సమస్య వచ్చినప్పుడు లక్షలాది మంది అమెరికా పోయారు కాబట్టి ఏదో అమెరికా పోయి మనం అక్కడ ఏదో పార్ట్ టైం జాబులు చేసుకునో ఏదో ఒకటి చేయొచ్చు అని చెప్పేసి అందరూ అక్కడికి వేలమేరగా వెళ్ళటం మొదలుపెట్టారు. కానీ అట్లాగే ప్రభుత్వాలు కూడా ఎంతసేపు ఏంటంటే ఆ సాఫ్ట్వేర్ డబ్బు ఎన్ఆర్ఐలు పంపించే డబ్బుతోటి ఇక్కడ రియల్ ఎస్టేట్లో ల్యాండ్ని కమ్యూడిఫికేషన్ చేసి కేవలం ఆ రియల్ ఎస్టేట్ వాల్యూస్ పెరగటాన్నే తమ ఘనతగా దాన్ని ఆర్థిక అభివృద్ధిగా ప్రభుత్వాధినేతలు చాలా సందర్భాల్లో చెప్పుకున్నారు. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఇటువంటి పరిస్థితిని మనం ఎదుర్కోలేకపోవడానికి కారణం ఏంటంటే ఈ వైఫల్యాలన్నీ. అంటే పేరెంట్స్ అజ్ఞానం, విధాన నిర్ణేతలు ఉన్నారు వాళ్ళకి ముందు చూపు లేకపోవటం, ఇప్పుడు విద్యార్థులకేమో అసలు ఏమీ తెలియదు. అంతేకాకుండా ఇప్పుడు మన ఈ మధ్య ఈ జస్ప్రీత్ బిరింద్రా ఆయన కూడా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు సమగ్రమైన ఇప్పుడు ఆయన ఏదో కొన్ని పాయింట్స్ చెప్పాడు. అంటే ఇప్పుడు ఉద్యోగాలు పోయేవాళ్ళు ఏం చేయాలి, ఇప్పుడు ఏఐ ఎలా నేర్చుకోవటం ఏమిటే కాకుండా రకరకాలుగా. అంటే ఇప్పుడు ఉదాహరణకి మనకి తెలిసిన విషయాలు చెప్పాలంటే, ఇప్పుడు ఇంత ముందు కాలంలో ఎవరైనా సరే ఏమైనా చదువుకున్న వాళ్ళు ప్యూర్ సబ్జెక్ట్స్ అంటే సైన్స్, ఇప్పుడు బీటెక్ చదివినా లేకపోతే ఎంటెక్ చదివినా మెడిసిన్ చదివినా సైన్స్కి సంబంధించిన అంశాలు కానీ లేదంటే లిటరేచర్ కానీ అన్నీ చదువుకునేవాళ్ళు. ఇప్పుడు అంటే ఒక సమగ్రమైన దృక్పథం ఉండేవాళ్ళు, వాళ్ళు ఏదైనా ఆల్టర్నేటివ్ కెరీర్లోకి షిఫ్ట్ కావడం ఈజీ అయ్యేది. అంతేకాదు కొంతమంది అమెరికాలో చదువుకుని వచ్చి పూర్వతరం వాళ్ళు వ్యవసాయం కూడా ఇంటి దగ్గరకు వచ్చి వ్యవసాయం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు చేతన్ భగత్ లాంటి వాళ్ళు లేదంటే దేవదత్త పట్నాయక్ లాంటి వాళ్ళు రైటర్స్ కింద టర్న్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళు రైటర్స్ కింద సక్సెస్ అయ్యారు. భారీ ఎత్తున తాము సాఫ్ట్వేర్ రంగంలో లేదా మేనేజ్మెంట్ రంగంలో సంపాదించే దానికంటే కూడా రచనలు చేయటం ద్వారా సంపాదిస్తున్నారు. అట్లా ఒక సమగ్ర దృక్పథాన్ని సమగ్రమైన విద్యని మనం ఇవ్వలేకపోవటం వల్ల ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు ఈ సాఫ్ట్వేరు ఈ ఐటీ యుగం ముగిసిందని చెప్తున్నారు కాబట్టి కేవలం ఏదో ఏఐ పిచ్చితోటి మళ్ళీ ఏఐ అంటే ఏదో చేపల చెరువులు పోయి రొయ్యల చెరువులు వేసినట్టు మళ్ళీ ఏఐ మెషిన్ లెర్నింగ్ అది కాకుండా వాస్తవికంగా ఇప్పుడు మనం ఫెయిల్ అయింది మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఫెయిల్ అయ్యాము. మ్యానుఫ్యాక్చరింగ్లో ఇప్పుడు చైనా ముందుకు రావటం వల్ల అప్పుడు ఐటీ మనల్ని కాపాడింది. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఇప్పుడు విశ్వ కర్మాగారంగా తయారైన చైనా ఇప్పుడు కెమికల్స్ దగ్గర నుంచి స్టీల్ దగ్గర నుంచి మిషనరీ దగ్గర నుంచి ఐఫోన్ల దగ్గర నుంచి ఏవైనా సరే తను తయారు చేసి ధీటుగా నిలవగలుగుతుంది. అట్లాగే అమెరికాలో చదువుకున్న చైనా విద్యార్థులకు కూడా ఉపాధికి కొరవ లేదు, వాళ్ళు దేశానికి వచ్చినా సరే ఏం చేసేది లేదు. ఇప్పుడు మన వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ తిరిగి వస్తే వాళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతారు. ఇట్లాంటి పరిస్థితి నుంచి ఎట్లా బయటపడాలనేది ప్రభుత్వాలు లేదా పేరెంట్స్ అందరూ కలిసి ఆలోచించాల్సిన అవసరం ఉంది.